నెల్లూరు నగరంలోని 14వ డివిజన్ బాలాజీ నగర్ 6th టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పార్క్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేశారు. వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1,00,000 మొక్కల లక్ష్య సాధనలో భాగంగా నెల్లూరులో అనేక కార్యక్రమాలు చేపట్టామని వారధి ఫౌండేషన్ చైర్మన్ పి శ్రీరంగనాథ్ అన్నారు. మనం బాలాజీ నగర్లోని 6th టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న పార్కు ఆవరణలో పరిసర ప్రాంతాల్లో 100 మొక్కలు నాటాలా అని మా కమిటీ సభ్యులు అందరము ఈరోజు ఏడకొచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అందుకు మన 14వ వార్డు కార్పొరేటర్ గారైన కర్తం ప్రతాప్ రెడ్డి గారు చాలా సహకారం అందించి ఈ కార్యక్రమానికి మొత్తం అన్ని చెట్లకి గుంతలు తీపించడము, దానికి అందరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ఇళ్ళ వాళ్ళ చేత వాటిని పెంచే బాధ్యతని వాళ్ళకి అప్పగించడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేశాము. అలాగే మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా అవసరం ఉన్నా కానీ చెప్పినట్టల్లా మా వారధి ఫౌండేషన్ తరఫున నెల్లూరులో ట్రీ ప్లాంటేషన్ చేయడానికి మా కమిటీ సభ్యులు అందరము రెడీగా ఉన్నాము. కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన వారధి ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. 14వ డివిజన్ పరిధిలో 2,000 మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వారధి ఫౌండేషన్ ఒక ప్రెసిడెంట్ అయినటువంటి రంగనాథం గారు, శ్రీనివాసులు, ప్రసాద్ గారు, మరియు కిషోర్ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి తదితర శ్రీనివాసరెడ్డి, రామాంజరెడ్డి వాళ్ళందరూ కూడా, సురేంద్ర అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్లు చాలా వీధుల్లో కూడా వాళ్ళు వేసిన చెట్లే ఈరోజు పెద్ద ఉన్నాయి. వారధి ఫౌండేషన్ వాళ్ళు మళ్ళా కూడా మేము కోరిన వెంటనే వారు ఇక్కడ చెట్లు నాటిస్తామని చెప్తే మేము వెంటనే కూడా ఈ సిమెంట్ రోడ్డు గుంటలు కూడా తవ్వించడం జరిగింది. వాళ్ళు ట్రీ గార్డ్స్ కూడా ట్రీ గార్డ్స్ కూడా వాళ్ళే ఇచ్చి ఆ చెట్టుని ఈరోజు ఇస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 14 డివిజన్ ప్రజల తరఫున. అలాగే ఈ చెట్టు ఎవరైతే వేసామో ఆ ఇంటి పక్కల వాళ్ళు కూడా నీళ్లు పోసి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా వారిని మరి కోరుతున్నాం. ఎందుకంటే మన డివిజన్లో దాదాపు 2,000 చెట్లు వేసేదానికి మేము ప్రణాళిక మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ 14 డివిజన్లో గ్రీన్ సిటీ డివిజన్గా చేయాలనే సంకల్పంతో నిన్న కూడా కమిషనర్ నందన గారు కూడా కింద అపార్ట్మెంట్ దగ్గర చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొక్కలు నాటి వాటి సంరక్షించేందుకు కృషి చేస్తున్నట్లు వారధి ఫౌండేషన్ సభ్యులు టీవీ కిషోర్ అన్నారు. వారధి ఫౌండేషన్ అంటేనే 1,00,000 మొక్కల లక్ష్య సాధన. మాది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనం కూడా చెట్లు నాటుదాం, పర్యావరణాన్ని రక్షిస్తామనే ఉద్దేశంతో 7 ఏళ్ల క్రితమే మా వారధి ఫౌండేషన్ ఏర్పడిందండి. అందులో 1,00,000 మొక్కలు నాటాలనే సదుద్దేశంతో మేము అందరం రావడం జరిగింది. ఇప్పటికీ 40,000 మొక్కలు నాటడం జరిగింది. అదే కాకుండా వాటికి ట్రీ గార్డ్స్ కూడా వేసి అన్నిటినీ సంరక్షించే బాధ్యతను కూడా మేమే తీసుకున్నాం. ఇదే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించే భాగంలో వారధి ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందనేసి మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు బాలాజీనగర్లో దాదాపుగా 150 వృక్షాలు అయ్యాయండి, మొక్కలు కాదండి, అవి 30 అడుగుల ఎత్తు ఒక్కొక్క చెట్టు అయిందంటే మాకు చాలా సంతోషం అది. అలాగే అంటే మేము నెల్లూరు మొత్తం నాటాము, కానీ బాలాజీనగర్లో ఎందుకు చెప్తున్నామంటే ఈ బాలాజీనగర్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి వాకిట్లో మొక్కను నాటినప్పుడు వాళ్ళకి చెప్పుకుంటున్నాం మేము, మీరు వీటిని కనుక సంరక్షించే బాధ్యతను తీసుకుంటేనే మీ వాకిట్లో వేస్తామనేసి. అలాగే వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఈరోజు ఇన్ని చేయగలిగాము. అలాగే మా కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి గారు కూడా దీనికి మాకు ఎంతో సహకరించి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మీ ఇంటి దగ్గర వాకిట్లో పెద్ద చెట్టుని నాటుతాం, మీరు సంరక్షించుకుంటానంటేనే వేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు ఆనందంగా ఒప్పుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వారధి ఫౌండేషన్ సెక్రటరీ ఆర్కాట్ శ్రీనివాసులు, ట్రెజరర్ డి ప్రసాద్ రావు, సభ్యులు కిషోర్, ఐవి రామకృష్ణ, స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.